పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా కొన్ని పోలింగ్ కేంద్రాలు మార్చాలన్న ఎన్నికల అధికారి నిర్ణయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటర్లకు తీవ్ర అసౌకర్యాన్ని గురిచేసే ఈ నిర్ణయాన్ని వెంటనే మార్చేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వైఎస్సీపీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎస్సీసీకి వినతి పత్రం పంపించిన ఎమ్మెల్సీ లేలాప్రెడ్డి 6 పోలింగ్ కేంద్రాలు మార్చాలన్న ఎన్నికల అధికారి నిర్ణయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎర్రబెల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్లోని 2 సెంటర్లను, నల్లపురెడ్డిపల్లిలోని జడ్పీహెచ్ఎస్కు, నల్లగొండవారిపల్లిలోని మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ సెంటర్ను కూడా నల్లపురెడ్డిపల్లిలోని జడ్పీహెచ్ఎస్కు, ఇంకా నల్లపురెడ్డిపల్లి జడ్పీహెచ్ఎస్లోని 2 సెంటర్లను ఎర్రబెల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్కు, అదే నల్లపురెడ్డిపల్లి జడ్పీహెచ్ఎస్లో ఉన్న మరో సెంటర్ను నల్లగొండవారిపల్లిలోని మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్కు మార్చాలని ఎన్నికల అధికారి నిర్ణయించారు. ఎన్నికల నామినేషన్ కి సంబంధించి వేయకుండా అడ్డుకున్నటువంటి వైనం కానీ, ఆ తరువాత నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత అడుగడుగునా కూడా భయపెట్టినటువంటి పరిస్థితులు, చివరికి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రమేష్ యాదవ్ పైన దాడి చేసినటువంటి వైనాల గురించి, అన్ని విషయాల గురించి విపులీకరంగా చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా కూడా శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడా కూడా పోలీస్ అధికారులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశానికి తొత్తులుగా పచ్చ చొక్కా వేసుకుని తెలుగుదేశం వాళ్ళ ప్రయోజనాలను కాపాడటం కోసమే కొంతమంది పోలీస్ అధికారులు అచ్చంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. అందుకే నిన్న రాష్ట్ర గవర్నర్ గారిని కలిసాం. గవర్నర్ గారికి అన్ని విషయాలు కూడా విపులీకరంగా చెప్పినటువంటి మాట ఈ రోజు వరకు కూడా చూసాం. రమేష్ గారి మీద దాడి జరిగితే ఆ దాడికి సంబంధించి ముద్దాయిలను పట్టుకుంటారని, ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరిపైన కూడా కేసులు పెడతారని